ముఖ్యంగా మనం ఈరోజు సమాజంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రుగ్మతలు అంటే ఎంతో కాలం నుంచి అంటే స్వతంత్రం నుంచి కూడా సామాజిక రుగ్మతలు ఉన్నటువంటి నేపథ్యంలోనే అందరికీ తెలిసినట్టుగా బాబాసాహెబ్ అంబేద్కర్ కేవలం సమాజంలోని కొద్దిమంది కాకుండా సమాజాన్ని సమాజాన్ని ఒక దృష్టిలో పెట్టుకొని సమాజంలో సమానత్వం కానీ లేదా అందరికీ సమాన ఫలాలు అందే విధంగా భవిష్యత్తును ఊహించి మన భారతదేశానికంటే ఏ దేశంతో పోల్చుకున్నా భారతదేశంలో సబ్బండ వర్గాలు అంటే అనేక రకాల మతాలు అనేక రకాల భాషలు అనేక రకాల సాంప్రదాయాలు కలిగినటువంటి గొప్ప చరిత్ర కలిగిన దేశం మన భారతదేశం. వీరందరికీ కూడా స్వతంత్ర ఫలాలు ప్రజలకు అందించడం కోసం మనకు మనముగా అంటే సులభమైన భాషలో చెప్పాలంటే రాజ్యాంగం మన కోసం మనం నిర్మించుకున్న నియమ నిబంధనలు ఎవరం ఎలా ఉండాలి ఎవరికి ఏ రకమైన ప్రయోజనాలు చేకూర్చాలి అనేటువంటి ఉద్దేశంతో ఏర్పరచుకున్న ఎప్పుడైతే వాటిలో అమలు జరగనప్పుడు అన్యాయం జరిగినప్పుడు ఏ విధంగా పోరాడి వాటిని సాధించుకోవచ్చు అనేటువంటి విషయాలని అన్ని రకాల సమస్యలని ముందుగానే ఊహించి ఇవాళ భారత రాజ్యాంగంలో ఏ సమస్య తీసుకున్నా ఈ 75 సంవత్సరాల్లో శాస్త్ర సాంకేతిక రంగాలు ఎంతో పురోగమించినప్పటికీ కూడా ఈనాటికి అనేక సమస్యలకు మూలం ఎవరికి అన్యాయం జరిగినా కోర్టు తలుపులు తట్టి సరే న్యాయం జరగడంలో ఆలస్యమైన అందరికీ ఉన్న భరోసా రాజ్యాంగం. అంత గొప్ప రాజ్యాంగం మన చేతుల్లో పెట్టి మన కోసం మనం పరిపాలన చేసుకుంటున్నటువంటి క్రమంలో ఎదురవుతున్న సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలి అనేక ఉద్యమాల రూపంలో కావచ్చు అనేక రంగాలలో కూడా ఈ సామాజిక రుగ్మతల విషయంలో కూడా కొంతమేరకు పురోగతి సాధించమన్నది మనం అందరం ఏకీభవించాలి. అంటే గతంలో నేను కూడా ఒక గ్రామీణ ప్రాంతంలో వచ్చినప్పటికి కూడా ఈరోజు అంటే ఒక 10 సంవత్సరాల క్రితం ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో కులాల మధ్య అంటే ఏ రకమైన కులాల మధ్య కూడా కొంత ఆ డిఫరెన్స్ ఉన్నా అంటే దళితులన్నా బహుజనులన్నా కొంత డిఫరెన్స్ ఉన్నా గతంతో పోలిస్తే కలిసిపోయారు. పెళ్ళిళ్ళకు బంధువుల ఫంక్షన్లకు మిత్రులు కలిసి భోజనం చేయడం కావచ్చు కలిసి తిరగడం కావచ్చు కొంత రకమైనటువంటి కలుపుకో అనే తత్వం కావచ్చు ఆ భేదభావం అనేటువంటిది తగ్గిపోతున్నటువంటి క్రమంలో అదేవిధంగా పాఠశాల విద్యలో కూడా మేము చిన్నప్పుడన్నా ఒకే గవర్నమెంట్ పాఠశాలలో అన్ని వర్గాల ప్రజలు చదువుకునే పాఠశాలలో ఉన్నటువంటి పరిస్థితి నుంచి కులానికి ఒక పాఠశాల పెట్టి నాకున్న పిల్లలు చిన్నపిల్లలు అడిగితే నాన్న అది ఏం స్కూల్ అంటే సోషల్ వెల్ఫేర్ స్కూల్ నాన్న ఎస్టీ వాళ్ళకు ఉందంటే వాళ్ళు ఎవరు బీసీ వాళ్ళకు స్కూల్ ఉందంటే మరి మనం ఎవరము అంటే చిన్నప్పటి నుంచే నేను పిల్లలకి ఏం నేర్పించాల్సి వస్తుందంటే రేగో ఈ సమాజంలో ఏదో కిలో మంది వాళ్ళు మన వాళ్ళు కాదు నాకెందుకు ఇయర్ అడ్మిషను అని అడిగినప్పుడు చెప్పడానికి ఎదురయ్యేటువంటి సమస్యలు కూడా చాలా ఉన్నాయి. అంటే మనం ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అంటే మనకు స్కూల్లో కూడా ఒక యూనిఫామ్ ఎందుకు పెట్టుకున్నాము ఆర్థిక అసమానతలు కావచ్చు సామాజిక అసమానతలు కావచ్చు పిల్లల ప్రతిహృదయాల్లో కనిపించకుండా వాళ్ళలో సమానత్వ భావన పెంపొందించాలని పెట్టుకున్న పాఠశాలల నుంచి కులాల వైపు అంటే అఫ్కోర్స్ కులాలు వెనకబడిపోతున్నాయి వాళ్ళకు విద్యా అవకాశాలు రావట్లేదు కానీ అక్కడ సమస్య మీద పోరాడకుండా ప్రత్యామ్నాయం చూపించి వాటిని భేదాలు పెరిగిపోయే విధంగా చిన్నప్పుడు నాకు కూడా అంటే నేను ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు ఎదుర్కొన్న క్రమంలో కూడా చాలామంది ఏమనుకుంటారంటే అగ్రవర్ణాలే పేదలకు సహాయం చేశారు వాళ్ళ వల్లనే పేదవాళ్ళు ఏదో బతుకుతున్నారంటారు కాదు. నాలంటూ నేను ఒకనే ఎగ్జాంపుల్ అన్నా నాకు సమాజంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలే నా సామాజిక వర్గం కన్నా ఎక్కువ హెల్ప్ చేసింది. ఇవాళ నేను చదువుకొని ఒక ఉద్యోగం చేస్తుందని కూడా ఈ రోజుకి ఇప్పటికి కూడా నన్ను గుర్తించి ఇవాళ మిత్రులు కూడా చెప్పారు చక్రపాణి సార్ గారు లాంటి వారు కూడా గుర్తించి కృష్ణ నువ్వు రా మీలాంటి వాళ్ళు నేర్చుకోవాలి సమాజంలో ఒక భాగం కావాలి కాబట్టి మీలాంటి వాళ్ళు వస్తే బాగుంటుందనేటువంటి గుర్తించి ప్రోత్సహించేటువంటి వాళ్ళు అన్ని వర్గాల ప్రజల్లో ఉన్నారు. అన్ని వర్గాలలో మంచి ఉంది చెడు ఉంది కానీ ఇవాళ విద్వేషాలు ఏర్పరచడం కోసం అటు రాజ్యం కావచ్చు ఇటు పౌర సమాజం కావచ్చు మేధావులు కావచ్చు మతం విషయంలో కూడా ఒక మతాన్ని మాత్రమే మతంలో ఉండేటువంటి లొసుగులు ఉన్నాయి ప్రతి మతంలో లొసుగులు ఉన్నాయి ప్రతి మతంలో అంటరానితనానికి సంబంధించినటువంటి ప్రాక్టీసెస్ ఉన్నాయి కొన్ని వాటిలో ఎక్కువ కొన్ని వాటిలో తక్కువ వాటిలో ఉన్న వాటిని తీసివేసి వాటిని నిర్మూలించి అందరికీ తీసుకొచ్చేటువంటి విధానం రావాలి కానీ దాన్ని ఒక ప్రధాన అంశంగా తీసుకొని లేదా దాన్నే నుంచి కొన్ని రాజకీయాలు చేయాలనుకునేటువంటి అన్ని వర్గాల రాజకీయాల పార్టీలు ఇవాళ ఒక పార్టీ అని నేను చెప్పను నా అభిప్రాయంలో అన్ని రాజకీయ పార్టీలు ఏదో రకంగా విద్వేషాన్ని ప్రజలు నింపుతున్నాయి. ఇటు కులం సంబంధించిన
విద్వేషం కావచ్చు. పొద్దున పెద్దలు మాట్లాడుతూ కూడా అరగోపాల్ సార్ పొద్దున అదే చెప్పారు. ఈ రోజు ఉన్నటువంటి యువత ద్వేషం కూడా నా రైట్ అనుకుంటున్నారని అరగోపాల్ సారు ఎవరు విద్యార్థిని అడిగితే చెప్పి, హక్కులే కాదు ద్వేషం పెంచుకోవడం కూడా నాకు హక్కు ఎందుకు ఉండదు, నాకు ఒక వర్గం మీద లేదంటే ఒకరి పైన ఉండేటువంటి ద్వేషం నాకు సహజం, నాది నా హక్కు అనేటువంటి స్థాయికి పడిపోవడం కూడా సమాజంలో పెరుగుతున్న అంతరాలు. మనం వృద్ధి జరుగుతున్న క్రమంలో, ముందుకు వెళుతున్నటువంటి క్రమంలో జరుగుతున్నటువంటి నష్టాన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి అనేటువంటిదే ప్రధానంగా ఉండాలి. ఇందాక నేను అందుకని కృష్ణన్న గారు కూడా ఎందుకన్నారంటే, కృష్ణన్న గారు కేవలం మాదిగ సమాజానికే కాదు, మాదిగ సమాజం ప్రధాన ఎజెండాగా పెట్టుకొని అణగార వర్గాల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని పోరాడుతున్నప్పటికి కూడా అన్ని వర్గాల సబ్బండ వర్గాల ప్రజల కోసం గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజీవ్ స్కీమ్ కూడా ఏదైతే ఆరోగ్యశ్రీ స్కీము తీసుకురావడంలో విషయంలో కావచ్చు, గుండెల ఆపరేషన్లు చేయడంలో కావచ్చు, అనేక అగ్రవర్ణ పేదల విషయంలో కావచ్చు, అన్ని రకాల అంశాలను ఎత్తుకొని 30 ఏళ్లుగా ఒకే ఒక ఉద్యమం, అంటే నాకు ఉన్న చిన్న అనుభవంలో అనేక ఉద్యమ నాయకుల్ని, కుల సంఘాల నాయకులను చూసినా ఒక స్థాయి దాటిన తర్వాత వారి వారి అభివృద్ధిలో వాళ్ళ అవకాశాల కోసం వెళ్ళిన అన్నగారు మాత్రం ఒకే ఎజెండాను ముందుకు పెట్టుకొని ముందుకు తీసుకెళ్తూ అన్ని వర్గాల ప్రజలు, ఈరోజు కూడా చాలా సందర్భాల్లో కృష్ణన్న కూడా చెప్పారు, అన్ని పార్టీలు ఈ పార్టీ ఆ పార్టీ కాదు, నా లక్ష్యం ఒకటే, మా ప్రజలకు న్యాయం జరగాలని. అదేవిధంగా ఇవాళ రెడ్డి జాగృతి వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమం కూడా అదే స్ఫూర్తిగా తీసుకొని, అంటే ఇవాళ నాకు స్పీకర్ల లిస్ట్ చూసిన తర్వాత అదే అనిపించింది, అది చాలా ఆనందం వేసింది. ఇవాళ అదే స్ఫూర్తిగా అన్ని వర్గాల ప్రజలని, మేధావులను కావచ్చు, కుల సంఘాల నాయకులు కావచ్చు, ఒక కులం పెడితే వాళ్ళే వచ్చి మాట్లాడుకోవాలి, పక్క కులం పైన ద్వేషం పెంచాలి, లేకుంటే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి ఏదో ఒక రకమైన ప్రయోజనాలు పొందేలనేటువంటి ఆలోచన లేకుండా ఈ సమాజంలో మన పిల్లల భవిష్యత్తును కాపాడుకోవాలి అంటే ఈ యొక్క అసమానతలని అది ఏ విధంగా చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా వచ్చేటువంటి హక్కులందరికీ ఖచ్చితంగా ఇవ్వాలి. నేను కూడా మొదటి నుంచి అయినా కూడా ఇందాక నరసింహారెడ్డి సార్ గారు లెక్కలతో సహా చెప్పారు, ఈ రిజర్వేషన్లు అనేది ప్రభుత్వ ఉద్యోగం కేవలం 2%, మిగతా 98% ప్రైవేట్ రంగంలో ఎవరికి వారికి నచ్చిన విధంగా పని చేసుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పెద్ద తగువ పెట్టుకొని సమాజంలో లేనిపోని వైషమ్యాలను పెంచి ప్రజల మధ్య అంతరాలను పెంచే కార్యక్రమము పూర్తిగా మనం దాన్ని ఖండించాల్సిన ముక్తకంఠంతో ఉంది. పెద్దలందరూ కూడా ఇవాళ కేవలం మనం హైదరాబాద్ నగరంలో కాకుండా పల్లెల్లోకి వెళ్ళి సామాన్య ప్రజలకు సైతం అన్ని వర్గాల ప్రజలను ఈ వేదికలో ఎట్లయితే అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని మనకు సమాజానికి ఏ విధంగా అయితే ఒక మెసేజ్ ఇవ్వాలి, ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలనుకుంటున్నామో అది పల్లె పల్లెన అన్ని వర్గాల ప్రజలు వేదికగా కూర్చొని ప్రజలకు జరుగుతున్న నష్టమేంటి, ఈ వర్గాలు గత 70 సంవత్సరాలుగా పోరాడుతున్నప్పటికీ ఆర్థికంగా నిలదొక్కపోవడానికి కారణం ఏంటి, సామాజికంగా. సో కాబట్టి ఇలాంటి కార్యక్రమాలను మరింత మనము గ్రామీణ స్థాయిలోకి తీసుకువెళ్ళగలిగి అక్కడ కొంత ఇక్కడ ఏదైతే అధిక ఆదాయ వర్గాలు కావచ్చు, అగ్రవర్ణాలుగా పిలువబడుతున్నటువంటి సమాజం పైన కూడా గురుతర బాధ్యత ఉంది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి పొరపాట్లను సరిదిద్దుకోవడానికి, అంటే ఈరోజు కూడా చాలా సందర్భాల్లో పరువు హత్యలనే పేరుతో జరుగుతున్నటువంటి మారణ హోమాన్ని కూడా అటు కేవలం దళిత వర్గాల్లో లేకుంటే బహుజన వర్గాలే కాకుండా అగ్రవర్ణ వాళ్ళటువంటి వాళ్ళు కూడా ఆహ్వానించకపోయినా కనీసం ఇలాంటి మారణ హోమాలు జరిగినప్పుడు మీకు ఇష్టం లేకపోతే సైలెంట్గానే ఉండాలి, కానీ ఈ మారణ హోమాలని ఎక్కడ కూడా ఎంకరేజ్ చేయకుండా ప్రజలందరినీ మనం అందరం ఒకేటి మనుషులుగా పుట్టింది, మనుషులుగా మనం బ్రతుకుతుంది కూడా ఎక్కడ పెద్ద తారతమ్యం లేదు. మనం చేసుకున్న అంతరాలు సాంకేతిక పరిజ్ఞానం పెరిగి ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో అన్ని వర్గాల ప్రజలకి ఆసరాగా మనందరం కూడా, అంటే కేవలం ఒక రాజ్యం మాత్రమే చేయగలుగుతుందని దాంట్లో నేను విశ్వసించాను. ఎందుకంటే ప్రభుత్వం వారికి ఉండేటువంటి ప్రయారిటీలు, వారికి ఉండే రాజకీయ అవసరాలు ఉన్నప్పటికీ పౌర సమాజంగా, ఎందుకంటే ముఖ్యంగా మనం ప్రతిసారి హక్కుల మీద ఇచ్చినటువంటి ప్రాధాన్యత విధుల పైన ఇవ్వము. అదే రాజ్యాంగంలో ప్రతి పౌరుడికి ఏ రకమైనటువంటి విధులు ఉన్నాయి, ఒక సమాజంలో ఒక భాగస్వామిగా నా కర్తవ్యాన్ని నేను ఏ విధంగా నెరవేర్చాలి, ఇది అన్ని వర్గాల ప్రజలు ఆలోచించాలి. అదే రాజ్యాంగంలో విధుల గురించి కూడా హక్కుల కోసం పోరాటం ఎంత ముఖ్యమో, సమాజంలో ఉన్నటువంటి సమానత్వాన్ని లేకుంటే అభివృద్ధిని సాధించడానికి కావలసినటువంటి విధానాల్లో కూడా విధుల విషయంలో పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలి. నేటికి చట్టాలపైన రాజ్యాంగం పైన అవగాహన లేకుండా అనేక మంది ప్రజలు కేవలం భావోద్వేగాలను కేంద్రంగా చేసుకొని
మంచి ఏంటి చెడేంటి అనేటువంటి విషయానికి ఆలోచించకుండా మా నాయకుడో లేకుంటే మా వర్గాల్లో ఏదో చెప్పారు కాబట్టి దాన్ని సమర్థిస్తాం, విమర్శిస్తాం అనేటువంటి ధోరణిలో కూడా మార్పు తీసుకొచ్చి ప్రజల్లో నిజమైనటువంటిది, ఇందాక చాలామంది కూడా మనం ఈ వాట్సాప్ యూనివర్సిటీ అనేటువంటిది కొంత నెగటివ్గా చెప్పినప్పటికి కూడా దాన్ని అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. అక్కడ సమాచారాన్ని మనం అనుకుంటున్న ఫేక్ సమాచారం వస్తుంది అనుకున్నప్పుడు సరైన సమాచారాన్ని కూడా అందించే విధంగా చట్టాల్లో మార్పులు, ఏదైతే అసభ్యకరంగా పోస్టులు పెట్టినప్పుడు కావచ్చు, లేకుంటే మిగతా సందర్భాలలో సోషల్ మీడియాలో పెట్టినప్పుడు చట్టాలు ఎట్లయితే కఠినంగా ఉన్నాయో, ఇన్ఫర్మేషన్ పెట్టినప్పుడు కూడా ఏదైనా సమాచారము పూర్తిగా ఆధారతలో లేకుండా ఏ వ్యక్తి అయితే పెట్టిండో వారిపైన చర్యలు తీసుకోగలిగినట్లయితే ఈ యొక్క సోకాల్డ్ ఈ వాట్సాప్ యూనివర్సిటీతో మెసేజ్లు వెళ్ళి ప్రజల్లో గందరగోళం చేస్తున్నటువంటి వాటికి కూడా కొంత అడ్డుకట్ట వేయడానికి ఉంటుంది. కానీ సామాజిక మాధ్యమాలు ఇవాళ ప్రజల చేతుల్లో నిత్యం ఉండి అనేక రకాలుగా ప్రభావితం చేస్తున్న విషయాన్ని గుర్తుంచుకొని వాటిని ప్రతికూలంగా మనం పదే పదే ప్రస్తావిస్తూ చేసే బదులు దాన్ని ఏ రకంగా మనం ప్రజల అవసరాలకు, సమాజంలో పెరుగుతున్న విద్వేషాలను, విధ్వంసాలను తగ్గించే విధంగా కృషి చేయడానికి మనకున్న సామర్థ్యం మేరకు సాధ్యమైనంత మేరకు అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషను లేదా నిపుణులు చేర్చుకున్నటువంటి సమాచారాన్ని పంచుకొని ఒకరిని అర్థం చేసుకొని ఒకరి ప్రగతి మీద ఇంకొకరి భవిష్యత్తు, ఇందాక పొద్దున వక్తలు మాట్లాడుతూ కూడా చెప్పారు, ఒక కుటుంబం కానీ ఒక వ్యక్తి కానీ సంతోషంగా ఉండాలంటే ఒక్కరుంటే సరిపోదు, సమాజం అంతా సంతోషంగా ఉన్నప్పుడే ఆ కుటుంబం కూడా ఆ సంతోషాన్ని ఆస్వాదించగలుగుతుంది. అసంతృప్తిగా ఉన్నప్పుడు సమాజంలో ఎక్స్ట్రీమిజం కావచ్చు, అనేక రకాల ఇబ్బందులతో అందరూ ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనందరం కూడా ఈ యొక్క రెడ్డి జాగృతి వాళ్ళు తీసుకున్నటువంటి కార్యక్రమ స్ఫూర్తిని ఈ సంఘమే కాకుండా కుల సంఘాలు లేకుండా ఉండడమే చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఒక కులానికి పేరు పెట్టినప్పుడు ఖచ్చితంగా వీళ్ళేదో ఇక ఆ కులాన్ని బేస్ చేసుకొని చేస్తారు అనుకున్నప్పుడు న్యూట్రల్ వేదికలతో పాటు కుల సంఘాలు కూడా అన్ని రకాల వర్గాల ప్రజలను ఆలోచనలను సమ్మిళితం చేసి కాన్ఫరెన్స్లు తీసుకొని చేసినట్లయితే ప్రయోజనాలు అన్ని వర్గాల ప్రజలకు సామరస్యంగా చేరి అందరం సంతోషంగా ఉంటామని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు మరోసారి ధన్యవాదాలు చేస్తున్నాం. థ్యాంక్ యూ.